ఇప్పుడు మనం ఐఎంఎంఎస్ యాప్ ద్వారా ఇన్స్పెక్షన్ ఫామ్ ఏ విధంగా ఎంటర్ చేయాలో అనేటువంటిది తెలుసుకుందాం. ఐఎంఎంఎస్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఎండిఎం ఎస్ఎంఎస్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ఇన్స్పెక్షన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నాం కాబట్టి ఎండిఎంని క్లిక్ చేయాలి. దీంట్లో హెచ్ఎం సర్వీసెస్, ఇన్స్పెక్షన్ ఫామ్, క్లోజ్ టికెట్స్, ఏటీఆర్ రిపోర్ట్స్ అనేటువంటి కనిపిస్తాయి. ఇన్స్పెక్షన్ ఫామ్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా మన స్కూల్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం దాన్ని మన స్కూలు హెడ్ మాస్టర్ యొక్క పేరుని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్టోరేజ్ ఏరియా గుడ్, బ్యాడ్, నాట్ అవైలబుల్ ఏది మనకి అప్లికబుల్ అయితే అది దాన్ని టిక్ చేసి మరియు ఆ కెమెరా ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి దాన్ని క్యాప్చర్ చేయాలి. అదేవిధంగా కుకింగ్ ఏరియాని క్యాప్చర్ చేయాలి మరియు గుడ్, బ్యాడ్, నాట్ అవైలబుల్ తెలియచేయాలి. యుటెన్సిల్స్ క్లీన్లెస్ దాన్ని కూడా క్యాప్చర్ చేయాలి. డైనింగ్ ఏరియా దీన్ని కూడా క్యాప్చర్ చేయాలి. వేస్టేజ్ డిస్పోజల్ ఎక్కడైతే వేస్టేజ్ డిస్పోజ్ చేస్తామో దాన్ని ఆ ప్రాంతం కూడా ఎలా ఉందనేటువంటి విషయాన్ని క్యాప్చర్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మరి వారు బాటిల్స్ తెచ్చుకున్నట్లయితే ఆ బాటిల్స్ అన్నిటిని పెట్టి ఫోటో తీయడము, ఏ విధంగా అయితే డ్రింకింగ్ వాటర్ యూజ్ చేస్తున్నామో ఆ కండిషన్ని ఫోటో తీయాలి. తర్వాత మెనూ ఫాలోడ్, ఎస్ ఆర్ నో. క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మరి ఏ విధంగా ఉంది అనేటువంటిది గుడ్, బ్యాడ్ అనేటువంటిది తెలియచేయాలి. క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ యొక్క క్వాలిటీ తెలియచేయాలి. ఫుడ్ టేస్ట్, ఫుడ్ టెంపరేచర్, కుక్ హైజీన్, స్టూడెంట్స్ హైజీన్, హ్యాండ్ క్లీన్లెస్ వీటి గురించి వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి రిమార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. రిమార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసి చివరిగా సబ్మిట్ నొక్కాలి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, వీటన్నిటిని ఒకసారి ఎంటర్ చేసేదానికి టైం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ టైంలోనే మనం ఇవన్నీ కూడా అన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే తర్వాత సబ్మిట్కి అది రెడీగా ఉంటుంది. తర్వాత అయినా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్లోని హెచ్ఎం సర్వీస్లోని ఇన్స్పెక్షన్ ఫామ్ని ఈ విధంగా కంప్లీట్ చేస్తాము. ఐఎంఎంఎస్ యాప్ ద్వారా డైలీ అటెండెన్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం పరిశీలిస్తాం. ఐఎంఎంఎస్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ అడుగుతుంది. వాటిని నోట్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎండిఎం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళి
డైలీ అటెండెన్స్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ప్రైమరీకి సంబంధించినట్లయితే 1 to 5ని, అదేవిధంగా హై స్కూలు వాటికి సంబంధించినట్లయితే మిగతా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. క్లాస్ ప్రకారంగా మనకి ఎన్రోల్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. మనకి ఏ రోజైతే అటెండెన్స్ వేస్తామో ఆ రోజు వచ్చినటువంటి పిల్లల సంఖ్య ఆధారంగా వాళ్ళకి అటెండెన్స్ వేయడం జరుగుతుంది. మరియు మీల్స్ ఎంతమంది తిన్నారు అనేటువంటిది కూడా ఎంటర్ చేయాలి. వీటిని సేవ్ చేసుకొని చివరిగా మనం సబ్మిట్ చేయాలి. దీంతో మనకి డైలీ అటెండెన్స్ అనేటువంటిది ఎంట్రీ చేయడం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్స్ అటెండెన్స్ను ప్రతిరోజు మనం ఏ విధంగా ఎంటర్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్లే స్టోర్ నుంచి స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటికి పర్మిషన్ ఇచ్చి ఆ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి మన యూడెస్ కోడ్, పాస్వర్డ్ దానికి ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. మరి స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్ట్స్లో టుడే అటెండెన్స్ రిపోర్ట్, డైలీ అటెండెన్స్ రిపోర్ట్, జనరల్ సర్వీసెస్. మొదటిసారిగా ఇది చేస్తున్నట్లయితే సింక్రనైజ్ డేటాని క్లిక్ చేయాలి. డేటా సింక్రనైజ్ అయిన తర్వాత పైన ఉన్నటువంటి ఇన్పుట్ సర్వీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అటెండెన్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటగా మనం సెలెక్ట్ మీడియాని క్లిక్ చేస్తే మనకి ఎన్ని మీడియం ఉన్నాయో ఆ మీడియంస్ని ఫస్ట్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత గో ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే మరలా ఇక్కడ ప్రైమరీ అయితే 5 వరకు క్లాసులు కనిపిస్తాయి, హై స్కూల్ అయితే 10 వరకు కనిపిస్తాయి. క్లాస్ 1 క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా గోని మరలా క్లిక్ చేస్తే మన స్కూల్లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి పేర్లన్నీ కనిపిస్తాయి. అయితే ఇవి ఆల్రెడీ టిక్ చేయబడి ఉంటాయి. ఎవరైతే ఈ అటెండెన్స్ తీసుకునే రోజు రారో ఆ పేరుకి ఎదురుగా ఆ టిక్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఆబ్సెంట్గా చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎవరైతే రారో వారి వరకు మనం ఆ టిక్ మార్క్ తీసేసినట్లయితే ఆబ్సెంట్ అనే విషయాన్ని మనం అక్కడ నోట్ చేయగలము. ఈ విధంగా అటెండెన్స్ వచ్చిన వారికి ప్రతి క్లాసులో అబ్బాయిలకి అమ్మాయిలకి వేస్తాము. మరి ఇప్పుడు క్లాస్ 1 అయిపోయింది కాబట్టి క్లాస్ 2 సెలెక్ట్ చేసి గోగొట్లయితే మళ్ళీ ఆ క్లాసులో ఉన్నటువంటి పిల్లల పేర్లు, మరి అదేవిధంగా 3rd క్లాస్ క్లిక్ చేసినట్లయితే 3rd క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు, అదేవిధంగా 4th క్లాస్ క్లిక్ చేసినట్లయితే 4th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు, అదేవిధంగా 5th క్లాస్ క్లిక్ చేసినట్లయితే 5th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు డిస్ప్లే అవుతాయి. ఎవరైతే రారో వారి యొక్క పేరుకి ఎదురుగా ఆ టిక్ తీసేసినట్లయితే మిగతా వాళ్ళు అటెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. చివరిగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ అటెండెన్స్ అంతా కూడా సబ్మిట్ చేయబడుతుంది. శానిటేషన్ మానిటరింగ్ సిస్టంలోని
ఇన్స్పెక్షన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలో మనం తెలుసుకుందాం. ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఐఎంఎంఎస్ యాప్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ఎంఎస్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇన్స్పెక్షన్ ఫామ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మన స్కూలు వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ మన హెచ్ఎం పేరుని ఎంటర్ చేయాలి. అవైలబిలిటీ ఆఫ్ రన్నింగ్ వాటర్ దాని వివరాలు ఎస్ఆర్ నో అనేటువంటిది ఇవ్వాలి. అవైలబిలిటీ ఆఫ్ శానిటరీ వర్కర్, అవైలబిలిటీ ఆఫ్ క్లీనింగ్ ఏజెంట్స్, అవైలబిలిటీ ఆఫ్ క్లీనింగ్ టూల్స్, క్లీన్లీనెస్ ఆఫ్ యూరినల్స్, cleanliness of toilets, cleanliness of wash basin, cleanliness of floor, cleanliness of premises, స్టూడెంట్ హైజీన్. రిమార్క్స్ కూడా రాయాలి, రిమార్క్స్ రాస్తేనే తీసుకుంటుంది. మరి పైన తెలిపిన కండిషన్లు అన్నీ కూడా గుడ్ బ్యాడ్ తెలియజేసి రిమార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటే సేవ్ అయి ఉంటాయి. వాటిని సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతాయి. ఈ విధంగా మనం ఇన్స్పెక్షన్ ఫామ్ని సబ్మిట్ చేయగలము. శానిటేషన్ మానిటరింగ్ సిస్టంలో ఇమేజ్ క్యాప్చర్ ఏ విధంగా తీస్తామో ఇప్పుడు తెలుసుకుంటాము. మొదటగా ప్లే స్టోర్ నుండి ఐఎంఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎండిఎం ఎస్ఎంఎస్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. రెండవది అయినటువంటి ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో డేటా క్యాప్చర్, ఇమేజ్ క్యాప్చర్, ఇన్స్పెక్షన్ ఫామ్, క్లోజ్ టికెట్స్, ఏటీఆర్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఇమేజ్ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన స్కూల్ యొక్క వివరాలు కనిపిస్తాయి. మన స్కూల్ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే బాయ్స్ బ్లాక్స్, గర్ల్స్ బ్లాక్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తాయి. మొదటగా బాయ్స్ బ్లాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. మరలా బ్లాక్ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే టాయిలెట్స్, యూరినల్స్, వాష్ బేసిన్స్, ఫ్లోర్, ఫోటో. మొదటగా టాయిలెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మరలా టాయిలెట్ని క్లిక్ చేస్తే మన స్కూల్ వివరాలు, దానికి సంబంధించినటువంటి వివరాలను కనిపిస్తాయి. ఇక్కడ ఫోటో అంటే కెమెరా ఆప్షన్ వచ్చింది. ఆ కెమెరా ఆప్షన్ క్లిక్ చేస్తే దాన్ని క్యాప్చర్ చేస్తుంది. తర్వాత టైప్ అని దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి, వెస్టర్నా ఇండియనా, మనకి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెలెక్ట్ కండిషన్ గుడ్ బ్యాడ్ ఎంటర్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళా వెనక్కి పోవాలి. వెనక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యూరినల్స్ని సెలెక్ట్ చేసుకొని యూరినల్ 1ని క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా చేసామో అదేవిధంగా ఇక్కడ కెమెరాని క్లిక్ చేసి ఆ ఫోటో క్యాప్చర్ చేసుకొని టైప్ లాంగ్ ప్యానా, షార్ట్ ప్యానా, ప్లెయిన్ ఫ్లోరా వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కండిషన్ గుడ్ బ్యాడ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుని సబ్మిట్ చేయాలి. మళ్ళా వెనక్కి వెళ్ళి ఇప్పుడు బాయ్స్ కంప్లీట్ చేసాం, గర్ల్స్ బ్లాక్స్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా కనిపిస్తుంది. బ్లాక్ 1ని క్లిక్ చేసినట్లయితే టాయిలెట్స్, యూరినల్స్, వాష్ బేసిన్స్, ఫ్లోర్ ఫోటో కనిపిస్తుంది. టాయిలెట్ మీద క్లిక్ చేయాలి. మరలా టాయిలెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కెమెరాని ఆన్ చేసినట్లయితే అది అక్కడ ఉన్నటువంటి ఫోటోని క్యాప్చర్ చేస్తుంది. టైపు వెస్టర్నా ఇండియనా ఏది మనకు అప్లికబుల్లో దాన్ని సెలెక్ట్ చేయాలి. కండిషన్ గుడ్డా బ్యాడా దాన్ని సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. మరలా వెనక్కి వెళ్ళి ఇప్పుడు యూరినల్స్ని సెలెక్ట్ చేసుకొని
మరలా యూరినల్ని క్లిక్ చేస్తున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మరలా ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకుని కెమెరా సాయంతో సెలెక్ట్ ఆఫ్ కమోడా ప్లెయిన్ ఫ్లోరా వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి చివరిగా సబ్మిట్ నొక్కాలి.